మాట ఇచ్చిన ప్రకారం రాహుల్ గాంధీకి మన రేవంత్ రెడ్డి గారు తన మాట నిలబెట్టుకున్నందుకు నిజంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం గర్విస్తున్నాం. తనకు ఏదైతే బీసీ రిజర్వేషన్ కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి మేము చేసి తీరుతామని ఒక శపథంలా ఉండి ఇది దేశ చరిత్రలోనే ఇది నిలిచిపోయే విధంగా ఇది రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది గొప్ప విషయము. దాంట్లో బీసీ 29% ఉన్న బీసీని ఇవాళ 42% చేస్తానని ఒక పట్టుదలతో నిల్చుండి ఆ రిజర్వేషన్ కోసము ఇంకా పోరాటానికైనా ఇంకా కేంద్రాన్ని ఒప్పించడం కోసము ప్రతి పార్టీ నుండి ప్రతి వ్యక్తి ముందటికి రావాలా, దానికి నేనే నాయకత్వం వహిస్తాను, మీరందరూ కూడా నాతోని వెనుకొండి మనందరం దీన్ని అమలు పరుచుకునే విధంగా కేంద్రంలో కూడా ఒత్తిడి తెద్దామని మన తెలంగాణ శాసనసభలో 42% బీసీ రిజర్వేషన్ను అలాగే ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగింది.